ఓకే ఓకే థ్యాంక్ యూ. సైడ్కి వచ్చాను, సైడ్కి వచ్చాను. ఒక సెకండ్ ఏమున్నాయి టెన్నిస్ కోర్ట్ ఉండేది, అది తీసేసారు సార్. దీంట్లో మనకు స్థలం సరిపోతుంది సార్. డిగ్రీ కాలేజ్ వేస్తే సార్ నాగేష్ సార్ ఇప్పుడు దాదాపు ఆయన మంత్రి అయిన తర్వాత శ్రీశైలం, నెల్లూరు, విజయవాడ బస్ సర్వీస్, కొత్త సర్వీసులు ప్రారంభించడం జరిగింది. మళ్లీ దాదాపు ఒక 20 బస్సుల్ని, కొత్త బస్సుల్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అవన్నీ కూడా త్వరలో మరొకసారి కొత్త బస్సులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ డిపో, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎప్పటి నుంచో ఇక్కడ కనీస సౌకర్యాలు లేక చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. గత 5 సంవత్సరాలు ఇటువైపు చూసిన నాయకులు గాని అధికారులు గాని లేరు. ఇక్కడ సిబ్బంది ఎంతో అవస్థలు, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మహిళా ఉద్యోగస్తులు గాని, కండక్టర్లు గాని, డ్రైవర్లు గాని, ఆర్టీసీ డిపో సిబ్బంది గాని, చివరికి డిపో మేనేజర్ కార్యాలయం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత గౌరవ మంత్రి గారి మీద ఉంది. మేము ఏదైతే గౌరవ మంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలని మాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామో, అలాగే ఈ ఆర్టీసీ ప్రాంగణంలో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ముఖ్యంగా ఈరోజు ఆర్టీసీ సంస్థను బతికిస్తున్న కార్మిక సోదరులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు, ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వసారి రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాల వాళ్ళు ఒక ఆశతో ఉన్నారు. మమ్మల్ని అందరినీ గాడి తప్పిన జీవితాలను, రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి మరొక్కసారి దార్శనికుడికి మనం అందరం పట్టం కట్టాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ వ్యవస్థలు గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యమైనాయో ఆ వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. దాంట్లో మొదటి పరిధానాల్లో మన ఆర్టీసీ కూడా ఉంది. ఎందుకంటే
గత 5 సంవత్సరాల్లో ఒక ఆర్టీసీ బస్సులు కూడా కొన్న పాపన ప్రభుత్వం దోచుకోలేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో ఆర్టీసీకి చాలా మంది సంబంధించిన వ్యక్తులే ఉంటారు. ఈ రోజు ఆర్టీసీలో పనిచేసే సుమారు 60,000 మంది డైరెక్ట్ గా పనిచేసే పర్మనెంట్ ఉద్యోగస్తులైతేనే, దానికి అనుబంధ విభాగాల్లో పనిచేసిన హైర్ బస్సులు అలాగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో పనిచేసిన లక్షలాది మంది ఉద్యోగస్తులకి సంస్థ బతుకుతేనే వాళ్ళ జీవితం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆర్టీసీని ప్రక్షాళన చేసే విషయంలో మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియదు. దానిలో భాగంగానే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ గల లీడర్. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు, మీకు వ్యవస్థ అయితే పతనం అయిపోయిందో ఆ వ్యవస్థని గాడిలో తీసుకొని రావాలా. ఒకప్పుడు మన సౌత్ ఏషియాలోనే, భారతదేశంలో కాదు సౌత్ ఏషియాలోనే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీఎస్ఆర్టీసీ అనేది ఒక వెలుగు వెలిగింది. అలాంటి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత గత 5 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధికి నోచుకోకపోగా ఆర్టీసీ మసకబారిపోతుంటే ఇప్పుడు మరో అవకాశం ప్రజలు ఇచ్చారు. కాబట్టి తప్పకుండా వచ్చే 4 సంవత్సరాల్లో ఆర్టీసీని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే మన ప్రభుత్వం ఏర్పాటైన 9 నెలల్లోనే 1450 బస్సులు సుమారు రావాల్సి వస్తే ఇప్పటికే 1000 బస్సులు రోడ్లపైకి తేవడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు అధికారులు చెప్పినట్టు 150 డిపోలు ఉంటే ఒక డిపోకు 15-16 బస్సుల నుంచి 20 బస్సుల వరకు ఇవ్వడం జరిగింది. మన కొత్త జిల్లా ఏదైతే పుట్టపర్తి జిల్లాకే 150 బస్సులు కేటాయించారంటే ఒకసారి గమనించాలా. చంద్రబాబు నాయుడు గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎలక్ట్రిసిటీతో నడిచే 2000 బస్సులను రాష్ట్రంలో తీసుకొని రావాలని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. అలాంటి నిర్ణయాల వల్ల ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఆ కుటుంబాలకు కూడా మేలు జరుగుతుందని చాలా ఆశ ఉంది. రేపు డిపోలకు బస్సులు వస్తే అక్కడ పనిచేసేదానికి సిబ్బంది వస్తారు. ఆ సిబ్బంది వల్ల ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి ఏ ఒక మంచి చర్య తీసుకున్నా ఆ చర్య వల్ల ఒక 10 మంచి పనులు జరుగుతాయి. కాబట్టి తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీకి ప్రయాణికుడు అలాగే కార్మికుడు 2 కళ్ళు లాంటి వాళ్ళు. కార్మికుడు సంతోషంగా ఉంటేనే ప్రయాణికుడిని గమ్యస్థానంలో చేరుస్తారు. ఇప్పుడు ఒక డ్రైవర్ అని ఉంటాడు, ఆయనకు సమస్యలు లేకుండా ప్రభుత్వం సకాలంలో జీతం ఇచ్చి ఆయనకు వృత్తి ఇస్తేనే రేపు బస్సులు కూడా ఒక మారుమూల గ్రామానికి చేర్చేదానికి సంతోషంగా ఆయన తీసుకొని పోతాడు. కాబట్టి ఇక్కడ ఉన్న కార్మిక సోదరులందరికీ ఒక మంత్రిగా కాదు, మీతో ఒక వ్యక్తిగా నేను చెప్తున్నా, తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీని రక్షించుకుంటాం, మన సంస్థను కాపాడుకుంటాం. ఇలా నిర్వీర్యమైన ఇలా మొండిగోడలతో ఉన్న డిపోలను కూడా అతి త్వరలోనే మంచి డెవలప్మెంట్ చేసి ఇక్కడ రాష్ట్రంలో ఏ డిపోలు అయితే ఉన్నాయో అన్ని డిపోల్లో మంచి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి పదంలో నడిపించేదానికి చర్యలు తీసుకుంటాం. అన్ని అరకొర పనులు చేసేసి నిలబెట్టేసి కాంట్రాక్టర్లకు డబ్బు కట్టకుండా వాళ్ళు దోచేస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తారంటే వైసీపీ వాళ్ళనకన్నా కూడా పాత బకాయిలు చెల్లించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రాష్ట్రం గాడిలో పడాలా, అభివృద్ధి జరగాలంటే రాజకీయ కక్షలు ఉండకూడదు, అందరూ సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పి ఈరోజు సన్మార్గంలో మన ప్రభుత్వం వెళ్తా ఉంది. దానిలో భాగంగానే నా శాఖలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ అలాగే క్రీడలకు సంబంధించిన అన్ని అభివృద్ధి ఫలాలు అందే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటానని సభాముఖంగా తెలియజేసుకుంటూ